లెస్బియన్స్, గే, బైసెక్చువల్, ట్రాన్స్జెండర్, క్వీన్స్, ఈ ఎల్జీబీటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొన్ని దేశాలలో వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఆమోదించడానికి వీల్లేదు, దానివల్ల మానవ జాతి మనుగడికి ప్రమాదమని వాళ్ళు తమకి తాము జాతీయవాదులని చెప్తుంటే వాళ్ళు జాతీయవాదులు కాదు, అంతర్జాతీయ జీవన విధానానికి వ్యతిరేకులు అని వాదిస్తున్నాయి యూరోపియన్ దేశాలు. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు తాజాగా కీలకమైన వార్నింగ్ ఇచ్చింది. ఎవరైతే ఎల్జీబీటీని వ్యతిరేకిస్తారో, విభేదిస్తారో వాళ్ళని దేశద్రోహులుగా పరిగణిస్తాం, వాళ్ళని టెర్రరిస్టులుగా పరిగణిస్తాం అని ప్రకటించింది. ప్రపంచంలో ప్రజాస్వామ్య విలువలు సాగాలంటే అన్ని వర్గాలు బ్రతకగలగాలి. ఎల్జీబీటీ కూడా జీవితాల్లో వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలతో ఉండేది, మానసిక శారీరక అంశాలతో వాళ్ళని అంగీకరించలేకపోతే మానవ సమాజాన్ని అంగీకరించలేని వ్యక్తులుగానే పరిగణిస్తామని తేల్చి చెప్పింది యూరోపియన్ యూనియన్.